నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ ఆర్థిక విధానాలపై పట్టు లేకపోయినా ఏరి కోరి ఆయనకి ఆర్బీఐ పగ్గాలు అప్పగించారా? చికిత్స తెలియని వైద్యుడి చేతిలో ఆర్థిక వ్యవస్థను పెట్టి తప్పు చేశారా? ప్రాంతీయ అభిమానంతో ఆయన తీసుకొస్తే పిచ్చి పిచ్చి ఆలోచనతో ఈయన రెచ్చిపోతున్నారా? భారతీయ ఆత్మలేని వ్యక్తికి ఆర్థిక పగ్గాలు అప్పగించడమే ప్రస్తుత ఆర్థిక దుస్థితికి కారణమా? రాజన్ మీద సుబ్రహ్మణ్య స్వామి లేఖాస్త్రం నిజంగా లక్ష్యాన్ని తాకనుందా? ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన, సమర్థమైన, నిబద్ధత గల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ప్రధానమైన దేశం. 8 ఏళ్ల కిందట ప్రపంచమే మాంద్యంలో మునిగిపోతే మనం మాత్రం ధీటుగా నిలబడ్డాం. అంతెందుకు, ఇప్పుడు కూడా అమెరికా, యూరప్, చైనా వంటి ఆర్థిక వ్యవస్థలన్నీ క్షణక్షణం భయంగా వణుకుతుంటే మనం మాత్రం మందహాసంతో ముందుకు పోతున్నాం. కానీ ఇలాంటి గొప్ప ఆర్థిక వ్యవస్థను ఓ అసమర్థుడి చేతిలో పెట్టిన పాపానికి ఇప్పుడు మనం కూడా ఆ ఆర్థిక భారాలను మొయ్యాల్సి వస్తుందా అంటే అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే కీలకమైన నాయకుడు, నావికుడు ఆర్బీఐ గవర్నర్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిలదొక్కుంటూ క్రమేపీ వ్యవస్థను బలోపేతం చేయడమే కాదు, రాబోయే ప్రమాదాల్ని ముందే ఊహించి వాటిని ఎదుర్కోగల సంసిద్ధత ప్రదర్శించడం కూడా ఆయన పనే. కానీ ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీద మాత్రం ఇలాంటి అభిప్రాయాలేవీ లేవు సరికదా. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలన్నట్టు డిమాండ్లు వినిపిస్తున్నాయి. గడిచిన 2.5 ఏళ్లలో ఆయన దేశానికి చేసిందేమీ లేకపోగా ఆయన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. मैंने ये कहा है कि हमारी जो इकोनॉमी जो मंदी आई है उसका सीधा कारण है रघुराम राजन. ये हम लोगों ने उसको नहीं बनाया, ये तो यूपीए ने किया. और इसकी जो मंशा है उससे लगता है कि वो कहता है कि इन्फ्लेशन को कंट्रोल करने के लिए हमें ब्याज का जो दर है उसको बढ़ाना पड़ेगा. ब्याज के दर बढ़ाओगे तो सबसे ज़्यादा नुकसान होती है ये मीडियम और स्मॉल इंडस्ट्रीज के लोग, जिसमें सबसे अधिकतम जो आम जनता की जो नौकरी पैदा करने वाली इंडस्ट्रीज है वही ये है, वो सब बंद पड़े हैं. మైనస్ రేట్ में चल रहा हमारी इंडस्ट्रियल ग्रोथ. నిజానికి ఇలాంటి ఆరోపణలు ఇప్పుడేమీ కొత్త కాదు. అసలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లలో రఘురాం ఓ విభిన్నమైన వ్యక్తి. నిజానికి ఆయన ఫుల్ టైం జాబ్ షికాగో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్. కానీ యూపీఏ హయాంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం విజ్ఞప్తి మేరకు భారత్ వచ్చి ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అక్కడ ఆయనకు గ్రీన్ కార్డు కూడా ఉంది. దాన్ని కంటిన్యూ చేయడానికి 6 నెలలకోసారి అమెరికా వెళ్లి పాఠాలు కూడా చెప్పి వస్తుంటారు. ఇలా ఓ విదేశీ స్కూల్ మాస్టర్ చేతిలో దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల్ని పెట్టడంపై అప్పట్లోనే చాలా విమర్శలు వినిపించాయి. కానీ అదంతా ఓ ఏడాది ఉంటుంది. తర్వాత ప్రభుత్వాలు మారితే అయ్యగారు మళ్లీ అమెరికా వెళ్లిపోతారనుకున్నారు. కానీ సీన్ చూస్తే రివర్స్ అయింది. ఎన్డీఏ హయాంలో కూడా సారు కొనసాగుతూనే వస్తున్నారు. దీనికి తోడు గడిచిన 2.5 ఏళ్లలో ఆయన పీకిందేమీ లేకపోగా అప్పుడప్పుడు తానేదో మోనార్క్ అన్నట్టు ప్రవర్తిస్తాడన్న విమర్శలు ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిన ఉపకారం కన్నా ఆయన నిర్ణయాల వల్ల పడ్డ భారమే ఎక్కువన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనున్న పదవీ కాలాన్ని మళ్లీ పొడిగించడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఆయన మీద వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఇన్నాళ్లు తెర వెనక నుంచి కామెంట్లు చేసిన వాళ్లంతా ఇప్పుడు ముందుకొచ్చి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ గా అట్టర్ ఫ్లాప్ అయిన రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడన్న విమర్శలు ఉన్నాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్ గానే ఆలోచిస్తాడని, చిదంబరం మనిషిగానే నిర్ణయాలు తీసుకుంటాడన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. అందుకే ఆయనను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తక్షణం తప్పించాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకారిగా మారిన రఘురాం రాజన్ ను తక్షణం పదవి నుంచి తొలగించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా ప్రధాని మోడీకే లేఖ రాశారు. తక్షణమే ఆయనను రిలీవ్ చేసి షికాగో పంపేయాలని కోరారు. ये जिद में लगा हुआ है और इसने ग्रीन कार्ड ली हुई है अमेरिका से. इसके माने तो आधा तो वो उनका सिटीजन ही बन गया है. और उनका नियम है अमेरिका में कि ग्रीन कार्ड को जारी रखने के लिए हर साल 1 दिन अमेरिका में रहना है, वो भी करके आता है ये. तो ऐसे व्यक्ति जो यूपीए के अपॉइंटी है इतनी इम्पोर्टेंट पोजीशन में हम क्यों रखना चाहिए? वैसे भी इसका टर्म सितंबर में खत्म हो रहा है, तो अभी उसको छुट्टी करके घर भेजना है, क्योंकि बड़ी दबाव
डाली जा रही है, खास तौर पर जो लोग अमेरिका के गुलाम हैं वो दबाव लगा रहे हैं कि इसको दोबारा एक और टर्म दो। రాజన్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో పారిశ్రామిక వ్యవస్థ గాడి తప్పిందన్నది సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆరోపణ. మౌలిక పెట్టుబడులకు అవసరమైన రుణాలపై వడ్డీ రేట్లు పెంచారని, దీంతో పారిశ్రామిక అభివృద్ధి మందగించిందన్నది స్వామి ఆరోపణ. ఇది దేశంలో నిరుద్యోగితకు కారణమవుతోందన్నారు స్వామి. అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితుల్లో భారత్ అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఎదిగేంత సత్తా ఉందని, కానీ అసమర్థుడికి నిర్ణయాధికారం ఇవ్వటం వల్ల మనం ముందుకెళ్లలేకపోతున్నామంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు స్వామి. అసలు రఘురాం రాజన్ ఆర్థికవేత్తే తప్ప బ్యాంకర్ కాదు. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఏ ఒక్క బ్యాంకులోనూ పనిచేయలేదు. అసలు బ్యాంకింగ్ రంగం మీద ఆయనకున్న అవగాహన అంతంత మాత్రమే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాజన్ ఎకనామికల్ అడ్మినిస్ట్రేటరే కానీ ప్రాక్టికల్ ఎకనమిస్ట్ కానే కాదు. నిజానికి రాజన్ కి భారతీయ ఆత్మే లేదు. అసలు భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలపై కనీస అవగాహన కూడా లేదు. ఇండియన్ టిపికల్ ప్రిమిటివ్ ఎకానమీ అస్సలు తెలియదు. అసలు అలాంటి వ్యక్తిని కేవలం ప్రాంతీయ అభిమానంతో చిదంబరం తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్ ని చేశారు. ఆయన అండ చూసుకుని అన్ని అడ్డగోలుగానే చేసుకుంటూ వెళ్లారు రఘురాం రాజన్. కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం మారినా రఘురాం రాజన్ పదవి మాత్రం మారలేదు. పైగా ఇప్పుడు కూడా కేంద్రం ఆయనపై కాస్తంత సానుకూలంగా ఆలోచిస్తూ పదవీకాలం పొడిగించేలా ఉంది. దీనికి తోడు రాజన్ తన క్రేజ్ పెంచుకునేందుకు గత ఏడాది నుంచి గృహ రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లను తగ్గించడంతో నెటిజన్ల నుంచి కూడా ఆయనకు మద్దతు భారీగా ఉంది. కానీ ఈ నిర్ణయం బ్యాంకుల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తూ వచ్చింది. దీంతో ఆయన అసలు రూపాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఈ లేఖ రూపంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఆయనకు పగ్గాలప్పగించి చాలా తప్పులు చేశామని, ఇక మీదట కూడా ఆయనను కొనసాగిస్తే మరింత ప్రమాదం తప్పదన్నది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ. ఆయన లేఖలో కొన్ని వాస్తవాలు కూడా లేకపోలేదు. మరిప్పుడు కేంద్రం రఘురాం రాజన్ మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ ఏం చేయాలి, ఏం చేశారు? వెల్కమ్ బ్యాక్. ఆర్బీఐ గవర్నర్ గా పదవిలో ఉన్న ఈ 2.5 ఏళ్లలో రఘురాం రాజన్ ఏం చేయాలి, కానీ ఆయన ఏం చేశారు? అమెరికా ఆర్థిక విధానాల్ని మనపై రుద్దాలనుకుంటున్నారా? పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంతో సరిపెట్టాలనుకున్నారా? భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని అన్న ఆలోచనలు వీస మాత్రమైనా ఆయనలో ఉన్నాయా? అసలు ఆయన ఒక భారతీయ ఆర్థిక నిపుణుడిగా ఒక్కసారైనా ప్రవర్తించారా అంటే కాదు, లేదు అన్నదే సమాధానమవుతోంది. ఆయనకేమీ అత్యున్నత అర్హతలున్నాయని ఆ స్థానంలో కూర్చోబెట్టలేదు. ఆయన అంతర్జాతీయ ఆర్థిక నిపుణుడని కూడా తీసుకురాలేదు. అప్పటి వరకు ఉన్న ఆర్బీఐ గవర్నర్ల కన్నా ఆయనేదో పీకి పందిరేస్తాడని కాదు. ఓ తమిళ నాయకుడు మరో తమిళ తండ్రికి సాయం చేయాలన్న ప్రాంతీయాభిమానం నుంచి తెరపైకి వచ్చిన వ్యక్తి రఘురాం రాజన్. నిజానికి చిదంబరం తన రాజకీయ జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. కానీ చిదంబరం చేసిన అతిపెద్ద తప్పిదం రఘురాం రాజన్ ను ఆర్బీఐ గవర్నర్ గా కూర్చోబెట్టడం. ఒక అసమర్థుణ్ణి ఆయన అందలమెక్కిస్తే కమలనాథులు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తొలినాళ్లలో చిదంబరం మనిషిగా రెచ్చిపోయిన రఘురాం రాజన్ ఆపైన అదే తీరు ప్రదర్శిస్తూ వస్తున్నారు. రోగం తెలిసాక మందెయ్యాలి, ఆర్థిక వ్యవస్థను బట్టి పాలసీలు రూపొందించాలి. కానీ రఘురాం రాజన్ మాత్రం అమెరికాలో అక్కడికొచ్చిన ఆర్థిక విధానాల్ని ఇక్కడ రుద్దేయాలని చూస్తున్నాడు. కొన్ని రుద్దేశారు కూడా. ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్న టైంలో ఆయనిచ్చిన సలహా ఏంటో తెలుసా? అమెరికాలో మాదిరిగా ఇక్కడ కూడా హెలికాప్టర్ మనీ అందుబాటులోకి తేవాలన్నారు. హెలికాప్టర్ మనీ, అదేదో హెలికాప్టర్లో తరలించేమని అనుకునేరు. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైపోతుందో తెలిస్తే అయ్యగారి మేధావితనమేంటో అర్థమవుతుంది. ఆర్థిక వ్యవస్థలో డబ్బు లేనప్పుడు విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించి వ్యవస్థలోకి పంపించే డబ్బునే హెలికాప్టర్ మనీ అంటారు. ఇది వినటానికి బాగానే ఉంటుంది. కానీ అమలు చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక్కసారిగా ద్రవ్యోల్బణం 6 నుంచి 60కి పెరిగిపోతుంది. ఓ 8 ఏళ్ల కిందట మన ద్రవ్యోల్బణం 13కి చేరగానే జనం అల్లాడిపోయారు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ మనీ అందుబాటులోకి వస్తే ఇదే ద్రవ్యోల్బణం 6 నుంచి 60కి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆపై సెంచరీలు కొట్టి వేలకు కూడా రీచ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. సోమాలియాలో ద్రవ్యోల్బణం వేలల్లో ఉందంటే దానికి కారణం ఇలాంటి నిస్సత్తువ ఆర్థిక విధానాలే. అంటే రాజన్ గారి లెక్కల ప్రకారం కేంద్రం ప్రతి ఒక్కరికి తలా ఓ 1,00,000 రూపాయలు పంచిందనుకుందాం.
అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బే ఉంటుంది. దీంతో ఎవరు వస్తువులు అమ్మటానికి ముందుకు రారు. దీంతో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా 3-4 రెట్లు పెరుగుతాయి. అంటే కిలో బియ్యం 300కు చేరిపోతుంది. ఒక్కసారిగా అంత గరిష్ట స్థాయికి చేరిన తర్వాత మళ్లీ ఆ ధరలు కిందికి దిగిరావు. రెండోసారి అదే ధరకు కొనుగోలు చేయడానికి కేంద్రం మళ్లీ డబ్బులివ్వదు. దీంతో సామాన్యుడి జీవితం మరింత దుర్భరమైపోతుంది. క్రమేపీ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. రఘురాం రాజన్ చెప్పిన హెలికాప్టర్ మనీ చేసే దుష్పరిణామం ఇది. నిజానికి ఈ హెలికాప్టర్ మనీ విధానాన్ని అమెరికా ఎక్కువగా అనుసరిస్తుంది. తమ ఆర్థిక వ్యవస్థలో డబ్బులు లేకపోతే వెంటనే ఓ 1000 బిలియన్లు ముద్రించి వ్యవస్థలోకి వదిలేస్తుంది. నిత్యం అప్పుల మీద బతికే అమెరికాలో ఈ విధానం చెల్లుతుంది. ఎందుకంటే ఆ దేశ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా చెల్లుతుంది కాబట్టి. నిజానికి అమెరికన్ డాలర్ కరెన్సీ కాదు, అప్పు పత్రం మాత్రమే. అంటే ఈ కాగితం ఇన్ని డాలర్ల అప్పుగా ఉంటుందని దాని మీద స్పష్టంగా ముద్రించి ఉంటుంది. కానీ ఇండియాలో అలా కుదరదు. దేశీయంగా ఉన్న బంగారు నిల్వలకు అనుగుణంగానే కరెన్సీ ముద్రణ జరుగుతుంది. పైగా మన దేశంలో ప్రతి నోటు మీద దాని విలువ ఇంతకు ఖచ్చితంగా చెల్లుతుందని హామీగా రాసి ఉండటమే కాదు, దాని కింద ఆర్బీఐ గవర్నర్ సంతకం కూడా ఉంటుంది. కానీ అమెరికన్ డాలర్ మీద ఎలాంటి హామీ ఉండదు. అక్కడి విధానాల్ని ఇక్కడ రుద్దాలన్న ప్రయత్నాలు గతంలో కూడా చాలానే చేశారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేశారు. నిజానికి రాజన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఇండస్ట్రియలిస్టులు తీవ్రంగా నష్టపోయారు. గడిచిన 2.5 దేశంలో ప్రైవేటు బ్యాంకుల్ని బాగా ఎంకరేజ్ చేసిన రాజన్ జాతీయ బ్యాంకుల్ని మాత్రం నిర్వీర్యం చేస్తూ వచ్చారు. దేశంలో పరిశ్రమలకు వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పరిశ్రమల రాక తగ్గిపోయింది. మరోవైపు ఇండస్ట్రియలిస్టుల మీద భారమూ పెరిగింది. ఇది వాళ్లను వ్యాపారాల నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. మరోపక్క ప్రైవేటు బ్యాంకులపై ఆంక్షలు తగ్గించి వారి డబ్బు రియల్ ఎస్టేట్ వ్యాపారాల వైపు మళ్లేందుకు కారణమయ్యాడు. గడిచిన 2 ఏళ్లలో దేశంలో ఉన్న పబ్లిక్, ప్రైవేటు బ్యాంకుల వృద్ధి రేటును చూస్తే అర్థమయ్యేది ఇదే. 4 ఏళ్ల కిందట ఏడాదికి 10% పైగా వృద్ధి రేటులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ల బ్యాంకుల వృద్ధి రేటు ఇప్పుడు 6% పడిపోయింది. ఇదే టైంలో దేశీయంగా ఉన్న ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులైన HDFC, ICICI బ్యాంకుల వృద్ధి రేటు గతంలో కన్నా బాగా పెరిగింది. అంటే 2 ఏళ్లుగా SBI గ్రోత్ రేట్ తగ్గుతుంటే ప్రైవేట్ బ్యాంకుల గ్రోత్ రేట్ పెరుగుతూ ఎలా వస్తుంది? ప్రైవేట్ శక్తులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అమలు చేస్తే తప్ప ఇలాంటి వైరుధ్యం చోటు చేసుకోదు. ఇలాంటి విదేశీ ఆర్థికవేత్తను మరోసారి ఆర్బీఐ గవర్నర్ పదవిలో కొనసాగించడమంటే అది నిజంగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి తలుపులు తెరిచినట్టే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. రఘురాం రాజన్ నిస్తేజ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక మూలాలను ఎలా చిన్నాభిన్నం చేశాయి? గతంలో పనిచేసిన ఆర్బీఐ గవర్నర్లు సంక్షోభ సమయాల్లో ఎంత జాగరూకతతో వ్యవహరించారు, ఎంత వివేకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారో చూస్తే ఒకంత గర్వంగా కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ముప్పు ముంచుకొస్తున్నా రాజన్ మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆయనకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోయినా అక్కర్లేదా? మన దేశంలో సామాన్యుడు ఎలా పోయినా పర్వాలేదా? ఆర్బీఐ గవర్నర్ అంటే అదో పదవి కాదు. 3 నెలలకోసారి సమీక్షలు జరిపి వడ్డీ రేట్లు నచ్చినట్టు పెంచడం, తగ్గించడం కాదు. దేశ ఆర్థిక విధానాలను నడిపించే గురుతర బాధ్యత అది. పాలకులు శాసనాలు చేస్తారు, ప్రజలు వాటిని పాటిస్తారు. కానీ దేశాన్ని, మన దేహాన్ని నడిపించే ఆర్థిక విధానాలను రూపొందించాల్సింది మాత్రం ఆర్బీఐ గవర్నర్లే. వారు తీసుకునే నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లవచ్చు, లేదా అధపాతాళానికి పడేయవచ్చు. ఇందుకు గతంలో ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన ఎందరో ఆర్థికవేత్తల నిర్ణయాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. పాతికేళ్ల కిందటి సంగతి. దేశంలో ద్రవ్య నిల్వలు దారుణంగా అట్టడుగు స్థాయికి పడిపోతే డబ్బు కోసం నాటి ప్రధాని మన బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో కుదవపెట్టాల్సిన దుస్థితి నెలకొన్న సమయమది. అలాంటి టైంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేలా సంస్కరణలకు తెరతీసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. 1982లో ఆర్బీఐ గవర్నర్ గా 2 ఏళ్ల పాటు ఆయన అందించిన సేవలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. దీంతో పివి నరసింహారావు తాను ప్రధాని పీఠమెక్కాక సంస్కరణలకు తెరతీసే ఆలోచన చేయడానికి ప్రధాన కారణం మన్మోహన్ సింగే. 1980లో అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రాధాన్యత వచ్చేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు మన్మోహన్.
ఇక 2003లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తెలుగు తేజం వై వేణుగోపాల్ రెడ్డి. దేశంలో మూల రంగాలకు ప్రాధాన్యత తగ్గుతూ సేవా రంగాలు బలోపేతమవుతున్న టైం అది. క్రమేపీ ఐటీ రంగం వేళ్లూనుకుంటుంటే మూల రంగాలు మరుగున పడిపోకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు వైవీ రెడ్డి. 2004 తర్వాత పీఠమెక్కిన యూపీఏ సర్కార్ సంస్కరణల పేరుతో బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు భారీగా తెరతీసింది. ఆపై 2008లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో కూడా విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. కానీ ఈ అంశాన్ని వైవీ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. దూరదృష్టితో ఆలోచించి దానివల్ల దీర్ఘకాలంలో కలిగే దుష్పరిణామాలను నాటి ప్రధాని మన్మోహన్ కు సవివరంగా వివరించారు. ప్రధాని కూడా ఆర్థికవేత్తే కావడంతో వైవీ రెడ్డి నిర్ణయాన్ని కాదనలేదు. కానీ 2008లో అమెరికన్ బ్యాంకులు కుప్పకూలి ప్రపంచ మాంద్యానికి కారణమయ్యాయి. అప్పట్లో మన సెన్సెక్స్ కూడా రాత్రికి రాత్రే 10,000 పాయింట్లు పడిపోయింది. కానీ మన బ్యాంకింగ్ వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు లేకపోవడంతో ఆ మాంద్యం దెబ్బ భారత్కి పెద్దగా తాకలేదు. కాదని అప్పట్లో ఒత్తిళ్లకు లొంగి వైవీ రెడ్డి బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డీఐలకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు భారత్ అడుక్కు తినేది. ఇక 2008లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మరో తెలుగు తేజం దువ్వూరి సుబ్బారావు. ప్రపంచమంతా మాంద్యం కోరల్లో చిక్కుకున్న సమయంలో ఆర్బీఐ బాధ్యతలు స్వీకరించిన దువ్వూరి ఎక్కడా బెణకలేదు, తొణకలేదు. దేశాన్ని మాంద్యం బారి నుంచి తప్పించడానికి కావలసిన అన్ని చర్యల్ని తీసుకున్నారు. దేశంలో మూల రంగాలను బలోపేతం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాంద్యం ప్రభావాన్ని సాధ్యమైనంతగా తగ్గించే సూక్ష్మ ఆర్థిక విధానాలను అమలు చేశారు. నిజానికి ప్రపంచ మాంద్యం మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవటానికి వైవీ రెడ్డి, దువ్వూరిల ఆర్థిక విజ్ఞత, వారి ఆర్థిక స్థిరత్వ నిర్ణయాలే కారణం. అతిపెద్ద ఆర్థిక సంక్షోభాల నుంచి కూడా దేశాన్ని గట్టెక్కించారు. ఇప్పుడు భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా పరుగులు తీస్తోందంటే దానికి అలాంటి ఆర్థికవేత్తలు ఆర్బీఐ గవర్నర్లుగా ఉండటమే కారణం. కానీ ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రాజన్ నిర్ణయాలు పటిష్టంగా నిలబెట్టిన ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. సంక్షోభాలను నివారించడం మాట అటుంచితే ఆయన ప్రతి నిర్ణయం మరో సంక్షోభానికి కారణమవుతోంది. నిజంగా రాజన్ దేశంలో ఎక్కడా లేని క్రైసిస్ సృష్టిస్తున్నాడు. గత 3 ఏళ్లలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ 3 లక్షల కోట్లు పెరిగిందంటే దానికి పరోక్ష కారణం ముమ్మాటికి రాజనే. ఈ విషయాన్ని బయటపెట్టింది కూడా ఆయనే. ఈ 3 ఏళ్లలో ఆయన చేసిందేమైనా ఉందా అంటే అది బ్యాంకుల నిరర్ధక ఆస్తుల చిట్టాను బయటపెట్టమనటం ఒక్కటే. అయినా దానివల్ల జరిగిన లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ దివాళా స్థాయికి దగ్గరగా ఉన్నాయి. కానీ అదే టైంలో ప్రైవేటు బ్యాంకులు కోట్లు కూడబెడుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో వేల కోట్లు మింగేసిన కార్పొరేట్లు విమానమెక్కి విదేశాలకు చెక్కేస్తుంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నకు 1000 రూపాయల అప్పు కూడా పుట్టడం లేదంటే దానికి కారణం అసమర్థ ఆర్థిక విధానాలకు కొమ్ము కాస్తున్న ఇలాంటి రాజన్ లాంటి ఆర్థికవేత్తలే. అమెరికా ఆర్థిక విధానాల్ని తన నరనరాన ఎక్కించుకున్న ఇలాంటి మేధావులకు పదవులివ్వటమే మన దేశానికి శాపంగా మారుతోంది. ఇలా వీరి పాపాలే మనకు శాపాలుగా మారుతున్నాయి. ఇక ముందు ముందు కూడా ఆయన చేతికే పగ్గాలప్పగిస్తే జరిగే మేలేంటో తెలియదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయన్న వార్తలు దేశ ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంసంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.